ప్రధాన కార్యదర్శి గుంజా శ్రీనివాస్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ అలాగే సాతాల గోపాల్తో కలిసి పాల్గొన్నారు. వడ్డెర కులస్తులను బీసీఏ గ్రూప్లో చేర్చడం వల్ల అన్ని విధాలుగా నష్టపోతున్నారని శ్రీనివాస్ అన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించగా స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాలలో ఈరోజు మా ఆర్గనైజేషన్ ఉన్నది. గత ప్రభుత్వాలన్నీ కూడా మా జాతిని విస్మరించినాయి. దాదాపుగా భారతదేశంలో 12 నుంచి 15 కోట్ల మా ఒడ్డర్లు ఉండడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో 30 నుంచి 60 లక్షలు 70 లక్షల వరకు ఉన్నారు. ఈరోజు ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పేసి మేము పిలుపునియడం జరిగింది. బాధ ఏంటంటే గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ చాలా విస్మరించినాయి. 20 ఏళ్ళ 30 ఏళ్ల కింద కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది జాతిని. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎస్టీలో కలుపుతామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఒక ఒడ్డెర కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు గుర్తింపు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి మా ఒడ్డరులంతా ఏకతాటిగా భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఒక కలగా మేము ఈ రోజు ముందుకు పోవడం జరుగుతున్నది. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మా కమిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనకు చాలా అన్యాయం చేసిండ్రు. కాంట్రాక్టర్ల విషయంలో గాని మరి అదేవిధంగా క్వారీల విషయంలో గాని ఎంతో మనకు నష్టం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా భారతదేశంలో ఉన్న ఓటర్లందరూ కూడా మన హక్కుల సాధనకి కాంగ్రెస్ పార్టీ సరైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయన చెప్పినట్టు మనకి అన్యాయం జరిగిందని మొత్తం సరిదిద్దుతా అని చెప్పడం జరిగింది మేము కలిసినప్పుడు. కనుక మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా రాబోయే రోజు